ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ, एक छोटा सा उदाहरण। ఇది హాస్పిటల్ డే కనుక ఆరోగ్యాన్ని గురించి మనం మాట్లాడవలసి వస్తుంది. अब चूंकि यह हॉस्पिटल डे है, इसलिए यह आवश्यक है कि हम स्वास्थ्य से संबंधित विषयों के बारे में बात करें। ఇంతకు పూర్వం చెప్పాను బ్లడ్ ప్రెషర్, డయాబెటిక్స్ ని. अभी कुछ समय पहले मैंने ब्लड प्रेशर और डायबिटीज का उल्लेख किया था। ఈ రెండు జబ్బులు మనం సామాన్యమైన జబ్బులుగా మనం భావిస్తున్నాము. अब हमारे अनुसार ये दोनों बीमारियां सामान्य हैं। చాలా పొరపాటు, ఇవి చాలా ప్రమాదమైన జబ్బులు. यह बहुत गलत धारणा है। ये दोनों संकटपूर्ण हो सकती हैं। ఈ రెండు జబ్బులు కూడాను హార్ట్ పైనే పనిచేస్తుంటాయి. ये दोनों बीमारियां हृदय को प्रभावित करती हैं। ఈ బ్లడ్ ప్రెషర్, ఈ డయాబెటిక్స్ ఒకటి లోపల హార్ట్ ను పెద్ద చేస్తుంది, లోపల హార్ట్ ను బయట తట్టు మరొకటి పెద్ద చేస్తుంది. अब इनमें से एक हृदय को फैलाने का प्रयत्न करता है और दूसरा हृदय के आसपास की जगह को फैलाने का प्रयत्न करता है। ఇవి రెండూ చేరి గుండెను పెద్దదిగా చేస్తున్నాయి. तो यह दोनों मिलकर हृदय को फैलाने का प्रयत्न करते हैं। ఇవి రెండు కూడాను రక్తముతో కూడినటువంటివి. इन दोनों का रक्त से संबंध है। ఇప్పుడు బ్లడ్ షుగర్ ఎక్కువైపోయినప్పుడు ఇది కొంతవరకు హార్ట్ చాలా గట్టి పడిపోతుంది. अब एक उदाहरण के लिए रक्त में शक्कर बढ़ रही है। దీని సర్క్యులేషన్ కూడా సరిగా చేయడానికి వీలుండదు. रक्त का कोई उचित संचालन नहीं है और हृदय भी इसे कठोर कर रहा है। అయితే ఈ షుగరు ఈ యొక్క ఎక్కువ కావడానికి కారణం ఏమిటి? रक्त में शक्कर बढ़ने का क्या कारण है? దీనికి ఇన్సులిన్ అనేటువంటిది ఒకటి ఉంటుంటాది. అది ఎంతవరకు ఉండాలో అంతవరకు పుడుతూ ఉండాలా, కానీ అది తగ్గిపోతుంది. इंसुलिन रक्त में शक्कर को कम करने का कार्य करता है। यदि यह इंसुलिन कम हो तो ब्लड शुगर बढ़ती है। కనుక ఈ డయాబెటిక్ పేషెంట్ కు ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇస్తుంటారు. यही कारण है कि डायबिटीज के रोगियों को इंसुलिन का इंजेक्शन लगाया जाता है। దీనిలో ఎంత షుగర్ ఉండాలో అంత మాత్రమే ఉండాలి. ఇది తగ్గినా ప్రమాదమే, ఎక్కినా ప్రమాదమే. क्योंकि शरीर में थोड़ी शक्कर हो सकती है, पर कम या अधिक जानलेवा है। ఇది తగ్గిపోయినా అన్కాన్షియస్ పడిపోతాడు, ఎక్కినా అన్కాన్షియస్ పడిపోతాడు. यदि शरीर में शक्कर नीचे या ऊपर चली जाए तो दोनों ही स्थिति में व्यक्ति अचेत हो जाता है। కనుక దీనికి ఏ విధంగా అంటే ఎంతవరకు అంతవరకు దీనిని భుజిస్తూ రావాలని, దీనికి గోధుమలు, జొన్నలు ఇవి తినండి అని డాక్టర్స్ చెప్తుంటారు. शक्कर नियंत्रित रखने के लिए ही डॉक्टर डायबिटीज के रोगियों को गेहूं और ज्वार जैसे खाद्य सामग्री खाने को कहते हैं। ఎందుకు ఈ పథ్యం పెడుతున్నారు వీళ్ళు? डॉक्टर इतनी सख्ती से क्यों कहते हैं? ఇది పథ్యం కాదు, డైట్ ని కంట్రోల్ చేసే మార్గం ఇది. ऐसा नहीं है कि वे आपके आहार को नियंत्रित करने का प्रयास कर रहे हैं। మనము తిన్నటువంటి ప్రతి పదార్థం కూడాను గ్లూకోజ్ గా మారిపోతుండాలి. इस प्रकार का आहार शरीर में ग्लूकोज बन जाता है। ఈ గ్లూకోజ్ లోపల స్వీట్ ఎక్కుతుండాలి. ప్రతి పదార్థంలో కూడా స్వీట్ ఉంది. वास्तव में आप जो भी पदार्थ खाते हैं उसमें कुछ मिठास होती ही है और वह ग्लूकोज बन जाता है। ఇప్పుడు బియ్యములోన తీపి ఉంటుండాలి, గోధుమలోన ఉంటుండాలి. चावल और गेहूं दोनों में मिठास होती है। అయితే మనము ఈ దక్షిణాది వైపున చాలా మంది అన్నం భుజించడానికి బాగా అభ్యాసం అయిపోయింది. दक्षिण भाग में चावल अधिक खाए जाते हैं। వీరి అభ్యాసమును బట్టి అన్నం అధికంగా భుజిస్తారు. वे भोजन में चावल का अधिक सेवन करते हैं। ఈ రైస్ ఎక్కువగా భుజించటం చేత ఇందులో గ్లూకోజ్ కూడా ఎక్కువ అయిపోతుంది. इसीलिए एक बार जब कोई व्यक्ति अधिक से अधिक चावल खाना शुरू कर देता है तो ग्लूकोज की मात्रा भी अधिक हो जाती है। కనుకనే వీరిని ఆహారం తగ్గించే నిమిత్తమై గోధుమలు తినండి అని చెప్తున్నారు. इसीलिए इस व्यक्ति को कम भोजन करने की जगह अधिक गेहूं खाने का परामर्श दें। ఈ అభ్యాసం లేని గోధుమలు అధికంగా తినలేరు. जैसे कि वह अधिक गेहूं खाने का आदी नहीं है तो स्वाभाविक रूप से अल्प भोजन करेगा। ఇది అధికంగా తినుకోకుండా పోవటం చేత ఇది షుగర్ కూడా తగ్గిపోతుంది. इस अभ्यास से उसके शरीर में बनने वाली शक्कर नियंत्रण में आ जाएगी। కేవలం గోధుమలు తినటం చేతనే మనం డయాబెటిక్స్ తగ్గిపోవటం లేదు. परंतु सिर्फ गेहूं खाने से ब्लड शुगर कम नहीं हो जाती। ఉత్తరప్రదేశ్ వాళ్ళంతా కూడా డజన్ చపాతీలు తింటుంటారు గోధుమలు. इसके विपरीत भारत के उत्तरी हिस्से में व्यक्ति गेहूं की दर्जनों चपातियां खाने के आदी होते हैं। మరి వారు కూడా డయాబెటిక్స్ పెరిగిపోతుండదే. గోధుమలే తింటే డయాబెటిక్స్ తగ్గేటట్టుగా ఉంటే వాళ్ళు గోధుమలే తింటున్నారు కనుక డయాబెటిక్స్ ఎందుకు తగ్గకూడదు? जैसे कि गेहूं इस डायबिटीज को कम कर सकता है,
तो फिर यह व्यक्ति गेहूं खाकर भी डायबिटीज से मुक्त क्यों नहीं है? వాళ్ళు గోధుమలు తినటం అలవాటు కాబట్టి గోధుమలు అధికంగా తింటున్నారు. अब वे गेहूं खाने के आदी हैं, इसीलिए वे इसका अधिक सेवन करते हैं. వారికి ఏమి డైట్ కంట్రోల్ చేయాలంటే వాళ్ళకి బియ్యం తినమని చెప్పాలి. अब आप उत्तर भाग के व्यक्ति को किस प्रकार आहार नियंत्रण के बारे में बताएंगे? వాళ్ళకి అభ్యాసం లేని కారణం చేత బియ్యం తక్కువగా తింటారు. क्योंकि वह अधिक चावल नहीं खा सकता, इसीलिए वह अब अल्प भोजन करेगा. కనుక దాంట్లో కొంత షుగర్ తగ్గిపోతుంది. इस तरह शक्कर कम हो जाती है. నిజంగా చూస్తే గోధుమలకు బియ్యములకు ఎక్కువ వ్యత్యాసం లేదు. ఈ స్టార్చ్ అనేటువంటిది ఇది 85 ఉంటే అది 78 ఉంటుంది అంతే. अब यदि आप गेहूं या चावल को करीब से देखें तो स्टार्च प्रतिशत लगभग समान ही है, एक 85, दूसरा 78. కనుక మనం భుజించే ఆహారంలో క్వాంటిటీని మనం తగ్గించినప్పుడే ఇది తగ్గిపోవడానికి వీలు ఉంది. तो इसके पीछे मुख्य विचार क्या है? आपके द्वारा लिए जाने वाला भोजन की मात्रा को एक सीमा के अंतर्गत रखें. ఏ పదార్థమైనా కూడాను మనం తక్కువగా భుజిస్తే చాలా బాగుంటుంటుంది ఆరోగ్యం. किसी भी प्रकार का भोजन करें, बस सीमित मात्रा में लें, आप आरोग्य रहेंगे. To a degree of moderation. మతిహాని, మిత తిండి అతిహాయి. अधिक भोजन मानसिक बीमारियों को जन्म देता है. सीमित मात्रा में भोजन आपको आनंद और प्रसन्नता देगा. ओम श्री साई राम. आपने सुना या देखा ही होगा कि स्वामी अल्प आहार लेते थे. जब वे छात्रों या भक्तों के साथ भोजन करते तो वे सबसे पहले भोजन समाप्त कर उठ जाते. स्वामी ने एक भक्त को कहा था, एक रोटी ही खाओ, एक से अधिक तुम अपने अहम को तृप्त करने के लिए खाते हो. इस उद्बोधन के द्वारा स्वामी हमें यह बताना चाहते हैं, हमें सीमित मात्रा में भोजन करना चाहिए. जितना आवश्यक हो उतना ही भोजन लें, ओवर डाइट न करें. समय के साथ हमारी जीवन शैली में परिवर्तन आया है, जिसके कारण हम पुराने समय की तुलना में कम शारीरिक श्रम करते हैं. तो हम स्वयं का आकलन करें और अपने शारीरिक श्रम अनुसार भोजन की मात्रा रखें. हम जो अतिरिक्त कैलोरी खाते हैं उसे पचाने में शरीर को ज़्यादा इंसुलिन खर्च करना पड़ता है, जिसके फलस्वरूप हमारे पैनक्रियाज पर दबाव बना रहता है. अधिकांश बीमारियों की जड़ अधिक भोजन ही होता है. अगर हम वास्तव में देखें तो सिर्फ भोजन की मात्रा को नियंत्रित करने से कई वर्षों तक हमें कोई रोग नहीं होगा, न किसी औषधि की आवश्यकता होगी. बस हमें चाहिए कि हम अपने भोजन की मात्रा को नियंत्रित कर उसे औषधि बना लें. इस उद्बोधन में स्वामी यही कह रहे हैं, आप क्या खा रहे हैं यह महत्वपूर्ण नहीं है. महत्वपूर्ण यह है कि उस भोजन की मात्रा कितनी है. जय साई राम. समस्त लोका सुखिनो भवन्तु.